హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుంచి లేటెస్ట్గా టెక్నికల్ లీడ్ సంబంధించినటువంటి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 26/4/2022 మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మీకైతే చూడొచ్చు అనమాట. careers.wipro.comలో మనము వర్క్ ఫ్రమ్ హోమ్ పైన జాబ్స్ పైన అయితే మనమైతే లాగిన్ అయితే ఉన్నాం అనమాట. సో ఈసారి నోటిఫికేషన్ చూసుకున్నైతే మనకు భారీ స్థాయిలో అయితే నిరుద్యోగులకు అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. కంప్లీట్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల వంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఆన్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుంచి టెక్నికల్ లీడ్ అండ్ జాబ్ సంబంధించి అయితే రిక్రూట్మెంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అనమాట. ప్రజెంట్ వచ్చేసి మనము ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంటి నుంచి వర్క్ అయిపోయిన తర్వాత చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, పూణేగా కానీ మనము ఆఫీస్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి బేసిక్ శాలరీ చూసుకున్నట్టే మనకు 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టే వన్ ఆఫ్ ది బెస్ట్ అయినటువంటి ఈ కంపెనీలో రోజుకు జరిగేటువంటి ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, డెలివరీకి సంబంధించిన రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము ఆడిట్ చేసి వీళ్ళకి అన్ని చూపించవలసి అయితే ఉంటుంది. అలాగే ఎంత వెళ్ళిపోయింది, దాని తర్వాత ఎంత మనకు వచ్చేసింది అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ది purpose of the role and support and process and delivery by ensuring the daily performance on production and specialist and resolve technical and evaluation and develop the technical capacity within the ప్రొడక్షన్ ఆఫ్ స్పెషలిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. డైలీ జరిగేటువంటి ఏవైతే ప్రొడక్షన్ సంబంధించిన ఏవైతే స్పెషలిస్ట్ లిస్ట్ అయితే ఉంటుందో ఆ లిస్ట్ సంబంధించిన మొత్తం వివరాలు కూడా మనం అయితే సేకరించవలసి అయితే ఉంటుంది. సేకరించిన తర్వాత ఏవైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ కూడా మనము రీసాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. సో కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రివ్యూయింగ్ ద డైలీ ట్రాన్సాక్షన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్, రివ్యూ ద పర్ఫార్మెన్స్ and dashboard and score of the team, them support the team improving the performance parameters by providing the technical support and process and guidance, record the track and all the document and queries and received, problem solving step and taken and total and successful and unsuccessful resolution, ensure the standard the process and produce followed the సాల్వల్ అండ్ క్లయింట్ అండ్ క్వైరీస్. సో క్లయింట్స్ ఏమైతే మనకైతే ఇస్తారో అవన్నీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంది. కొన్ని సమయాల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో మీకు టీమ్ లీడర్ కూడా మీకు కంప్లీట్గా హెల్ప్ అయితే చేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డాక్యుమెంట్ అండ్ అనలైజ్ ద కాల్స్, లోగోస్, స్పాట్ మూవ్స్ అండ్ కోరింగ్ ట్రెండ్స్ అండ్ టు ప్రింట్ అండ్ ఫీచర్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది అనమాట. ఐడెంటిఫై ద రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఎవాల్యుయేట్ అండ్ సీరియస్ అండ్ క్లయింట్ ఇష్యూ ద టీమ్ లీడర్ ఇన్ కేసెస్ ఆఫ్ అండ్ అన్టైమ్లీ అండ్ రీసొల్యూషన్. సో విత్ ఇన్ టైంలోనే మీకు టీమ్ లీడర్ అయితే ఉన్నారో తను హెల్ప్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మిగతా వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫంక్షన్ అండ్ కాంపోనెంట్ అండ్ స్కిల్స్ చూసుకుంటే మనకు ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ అసైన్ ద ప్రాసెస్ అండ్ టూల్ అండ్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ అయితే మనకైతే వివరంగా అయితే వచ్చి ఉండాలి. ఇంకా బిహేవియర్ అండ్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే మనకు డొమైన్ నాలెడ్జ్, కొలాబరేటివ్ వర్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, అటెండ్ టు డీటెయిల్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ అండ్ ఎక్సలెన్స్, స్టాక్ హోల్డర్ అండ్ మేనేజ్మెంట్, క్లయింట్ ఇంటర్నల్ అండ్ సెన్సిటివిటీ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయితే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ స్కిల్స్ ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయడానికి అయితే వీళ్ళైతే కల్పించడం అయితే జరిగిందనమాట. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు విప్రో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ 2022 అప్లై అనే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఏమవుతున్నారో 1-2 సార్లు నోటిఫికేషన్ వివరాన్ని చదివిన తర్వాత లాస్ట్లో మీకు రిజిస్ట్రేషన్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు విప్రోలో ఇలా మన టెక్నికల్ లీడ్ సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా మీరు
నోటిఫికేషన్ అన్ని చదివిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే వీళ్ళు అడిగినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మీకు కింద చూసుకున్నది మనకు అప్లై అండ్ రెఫర్ ఉంది. సో రెఫర్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ కన్నీ షేర్ చేసుకోవచ్చు అనమాట. అప్లై అంటే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. విప్రో సంస్థలో అంటే విప్రో కంపెనీలో ఒక్కసారి మన అకౌంట్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా విప్రో నుంచి మీరు ఈజీగా అయితే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ లింక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై నవ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఈమెయిల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ అకౌంట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన ఛానల్ కోసం నేను ఒక బల్క్ మెయిల్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎటువంటి ఎవరైతే కాపీ చేయొద్దండి. సో లాస్ట్లో మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు మిగతా అప్లికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వినండి. చాలా మందికి జాబ్స్ ఎందుకు రావంటే మనం సరిగా అప్లికేషన్ ఫిల్అప్ చేయలేకపోయినా కానీ వాళ్ళు అడిగినటువంటి ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్స్ పెట్టకపోయినా కానీ మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే అవ్వదన్నమాట. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మన రెజ్యూమ్ కానీ అలాగే కరికులం మీటా కానీ ఇక్కడ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అది మై డివైస్ నుంచి కానీ గూగుల్ డ్రైవ్ నుంచి కానీ ఆన్ డివైస్ నుంచి కానీ చేసుకోవచ్చు అనమాట. సో మనకు వచ్చేసి గూగుల్ డ్రైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరి ఫోన్లో. సో మీరు అందులో ఫస్ట్ మన రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ ఇక్కడ అప్డేట్ చేయండి. తర్వాత క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో లాస్ట్ 3 monthsలో మన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఇక్కడ గూగుల్ డ్రైవ్లో పెట్టి మనము ఇక్కడ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి లాగిన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో లాగిన్ డీటెయిల్స్ వచ్చేసి మీ పేరులో ఒక 2 లెటర్లు అలాగే సింబల్స్ కానీ అలాగే లెటర్స్ కానీ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత 8 క్యారెక్టర్స్ ఉన్నటువంటి 8 పదాలు ఉన్నటువంటి ఒక పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇంటర్వ్యూ రావాలైనా కానీ ఖచ్చితంగా మనము ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది అనమాట. ఆ డాష్ బోర్డ్లో మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందనేది అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారన్నమాట. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎంటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ మిస్టరు తర్వాత మిస్సెస్ అయితే మిస్టరు. సో నేను మిస్టర్ అని పెడుతున్నాను. సో మిస్సెస్ అయితే మిస్సెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మీ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ మాత్రం సో ఖచ్చితంగా వర్కింగ్ ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఫోన్ వచ్చేసి మన హోమ్ అని పెట్టుకోండి. లేదనుకుంటే పర్సనల్ మొబైల్ అయితే పర్సనల్ మొబైల్ పెట్టండి. ఇక్కడ మీ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మెన్షన్ చేయండి. సో మీ బయట ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే అది మెన్షన్ చేయండి. లేదంటే ఆ కాలం అంతా వదిలేసేయండి. ఎడ్యుకేషన్ సంబంధించిన ఏవైతే మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి మన ఇండియన్ అని అయితే పెట్టుకోండి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రీవియస్గా ఎక్కడైనా వాలంటరీగా కానీ ఇంటర్న్షిప్ కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేసినా కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేయండి. లేదంటే వదిలేసేయండి. అలాగే రెఫర్ జోన్ చూసుకునే మనకు ఇండియన్కి వచ్చేసి అంటే మనకి ఇండియాకి వచ్చేసి 530 అనేది ఉంటుందన్నమాట. సో 530 మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మెయిల్కి వచ్చేసి కన్ఫర్మేషన్ అయితే మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ యాక్టివేట్ చేసిన వెంటనే మనకు లాగిన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసింటాం కదా అవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మన ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా మన నేమ్ ఏదైతే యూజర్ నేమ్ ఇస్తామో అదైనా కానీ యూజర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మిగతా నోటిఫికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో దానికి మనం సింపుల్గా మన జస్ట్ అప్లై అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన రెజ్యూమ్ ఏదైతే డీటెయిల్స్ అయితే ఉన్నాయో కానీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా విప్రో కంపెనీకి అయితే వెళ్తాయి అనమాట. సో వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 1 week నుంచి 3 weeksలో మనము రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకైతే సో లాగిన్ అయితే ఎక్కడైతే అవుతామో అక్కడ డాష్ బోర్డ్లో అయితే చూపిస్తుంది. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడైతే లాగిన్ అవుతామో అక్కడ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది. ఆ డాష్ బోర్డ్లోనే మనకు ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సో మెన్షన్ చేస్తారు. ఎటువంటి మెయిల్ అయితే చేయరన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు రిజల్ట్ కోసం ఎప్పుడైతే వెయిట్ చేస్తారో అప్పుడు మనకు ఇంటర్వ్యూకి సంబంధించిన ఈమెయిల్ అయితే పంపిస్తారన్నమాట రిజల్ట్ సంబంధించిన. ఇది ఫ్రెండ్స్ మనకు విప్రో సంస్థ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నికల్ లీడ్కి సంబంధించిన ఉద్యోగ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అనేది ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారనమాట. ఆ లింక్స్ అన్ని కూడా యూజ్ చేసుకోండి. అలాగే హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంపాదించిన వీడియోస్ కూడా చేశాను. అలా విత్ డ్రా ప్రాఫిట్ కూడా చూపించారనమాట. సో అవన్నీ కూడా చూసుకొని లాస్ట్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా అయితే సో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్రూవల్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి